హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా వాటు సినిమాకి సంబంధించిన హైప్ బేసిక్గా ముందు నుండే హ్యూజ్ హైప్ అయితే ఉంది. అండ్ ఎన్టీఆర్ గారు షూటింగ్లో చేరడం అండ్ ఆయనకి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ సంబంధించిన అప్డేట్స్ రావడం ఇవన్నీ జరుగుతూ వచ్చినప్పటి నుండి కూడా ఆ సినిమాకి సంబంధించిన హైప్ అలా పెరుగుతూ వస్తుంది. మన దగ్గర హిందీలో ఎలాగో ఆల్రెడీ హ్యూజ్ హైప్ అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ మూవీ వార్ కంటిన్యూస్ కదా. అదొకటి. తర్వాత యష్ రాజ్ స్పై యూనివర్స్, దానికి తోడు ఖచ్చితంగా ఎవరో ఒకరి దగ్గర కోమియో ఉంటుంది, లేదా ప్యాటర్న్ది ఉంటుంది. సో ఇంకా ఆబ్వియస్లీ అది కూడా ఉంది. ఇలాగ హ్యూజ్ లెవెల్తో యాంటిసిపేషన్ అయితే ఉంది వాటు సినిమాకి. బట్ డే బై డే దానికి సంబంధించిన హైప్ పెరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మూవీ టీం నుంచి ఏమీ రిలీజ్ చేయట్లే అఫీషియల్గా. అంటే వాళ్ళంతటా వాళ్ళైతే బయటికి వచ్చి ఏం చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ప్రమోషన్స్ కూడా ఏం చేయట్లేదు. అంటే మిగతా హిందీ సినిమాలకి ఎలాగైతే అంతగా ప్రమోషన్స్ చేయరో సేమ్ దీనికి కూడా అంతే. వాటు సినిమాకి కూడా అంత హ్యూజ్ ప్రమోషన్స్ చేయాలి అనుకోవడం లేదు. జస్ట్ క్యాజువల్గా రిలీజ్ అంతే. ఇప్పుడు అంతా ఇది ఎందుకు, ఏమి చేసింది లేదు. వాళ్ళు బేసిక్గా ఏంటంటే ఆడితే ఆడింది, లేదంటే లేదన్నట్టు ఉంటారు. ఏదో బేసిక్గా ఇంటర్వ్యూస్ ఉంటాయి అంతే, అది సిచ్యువేషన్. సో ఇప్పుడు దీన్ని కూడా అంతే. బట్ అయినా కూడా సినిమా హైప్ రోజు రోజుకి పెరుగుతుంది. అంటే చిన్న చిన్న పోస్టులు, చిన్న చిన్న ఫోటో లీక్లు, చిన్న చిన్న రూమర్స్, ఇవన్నీ ఆ సినిమా హైప్ని డే బై డే ఇంక్రీజ్ చేస్తున్నాయి అన్నమాట. సో అది అసలు చాలా అంటే చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. అంటే డెఫినెట్గా వాటు అనేది 2025లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ. అండ్ డెఫినెట్గా చెప్తున్నా, అది ఈజీగా 1500 crores అయితే కొడుతుంది సినిమా. అండ్ యష్ రాజ్ స్పై యూనివర్స్ అని ఏదైతే ఉందో దాన్ని అక్కడ బాగా తెలిసేలా చేస్తుంది. అండ్ ఫర్దర్ వాళ్ళకి చాలా బాగా యూజ్ కూడా అవుతుంది. అది వేరే విషయం అనుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బేసిక్గా హిందీ మార్కెట్ చాలా హ్యూజ్ ఆల్రెడీ. డెఫినెట్గా అటు హృతిక్ రోషన్కి హ్యూజ్ మార్కెట్ అయితే ఉంది. అండ్ వాటు సినిమాకి ఉంది. అండ్ యష్ రాజ్ స్పై యూనివర్స్కి ఉంది. వీటన్నింటికి ఉంది. ఎన్టీఆర్ గారికి కూడా హిందీలో మంచి మార్కెట్ ఉంది. డెఫినెట్గా RRR సినిమాలో జరిగిన ప్రమోషన్స్ వాటన్నింటిలో కావచ్చు, దేవరా కావచ్చు, డెఫినెట్గా ఎన్టీఆర్ గారికి మంచి హైప్ మార్కెట్లో ఉంది. వాటులో కూడా ఆయన చేస్తున్నారు అని తెలిసిన తర్వాత ఇంకా హైప్ మార్కెట్ అనేది బాగా పెరిగిపోతుంది. బేసిక్గా ఈ సినిమా ఎన్టీఆర్ గారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఆల్రెడీ హిందీలో నుంచి మార్కెట్ ఉంది, బట్ ఇప్పుడు ఆ మార్కెట్ని ఇంకా పెద్దది చేస్తుంది. దీని తర్వాత వచ్చే డ్రాగన్ అనేది ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ అవుతుంది. సో అది అయితే క్లియర్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా ఆల్రెడీ దాని గురించి క్లియర్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో దాని గురించి కూడా ఒక వీడియో చేద్దాం డెఫినెట్గా. ఎందుకంటే ఆ సినిమా అనేది ఇంకా చాలా హ్యూజ్ అండ్ హైయెస్ట్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ డెఫినెట్గా ఇప్పుడు ప్రశాంత్ స్టోరీ టెల్లింగ్ అనేది ఇంకా మనకి అర్థమవుతుంది. బేసిక్గా KGF 1 అండ్ KGF 2 కావచ్చు, లేదా సాలార్ 1 కావచ్చు. అంటే సాలార్ మూవీలు కూడా వస్తాయి. ఇప్పుడు డ్రాగన్ కూడా 2 parts. బేసిక్గా హీ హ్యాడ్ హ్యూజ్ స్టోరీస్. అతని దగ్గర చాలా పెద్ద పెద్ద కథలు ఉన్నాయి. ఆ కథలన్నింటిలో కూడా ఇలాగ 2 parts సినిమాల లాగా చెప్తేనే మనకు పర్ఫెక్ట్ వేలో తెలుస్తాయి అన్నమాట. దానికి ఆ ప్రిటెండ్ స్క్రీన్ బ్యాక్ ప్లే కావచ్చు, లేదంటే ఫ్లాష్ బ్యాక్ సిచ్యువేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఇక మొత్తానికి ఇలా చూసుకున్నా కూడా అసలు నెక్స్ట్ లెవెల్ స్టోరీస్ అయితే అవుతున్నాయి. అండ్ డెఫినెట్గా చాలా గట్టిగా కొడుతుంది. దానికి కూడా వాటు బాగా హెల్ప్ చేస్తుంది కూడా. అండ్ ఆ తర్వాత దేవరా 2 అండ్ ఆ తర్వాత ఎల్సన్ మూవీ, ఇవి చాలా పెద్దగా వర్కౌట్ అవుతాయి. చాలా పెద్దగా సక్సెస్ని అయితే ఇస్తవి. అది అయితే క్లియర్ అన్నమాట. సో ఈ వాటు అనేది బేసిక్గా నెక్స్ట్ మూవీస్ యొక్క గ్రాఫిక్స్ని కూడా ఇమీడియట్గా మారుస్తున్నాయి. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా యష్ రాజ్ స్పై యూనివర్స్ నుండి సినిమాలు వస్తున్నాయి కదా. వాటన్నింటికి ఇక్కడ మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. వాటన్నింటిని ఇక్కడ నుంచి
ఇక్కడ మంచి కలెక్షన్స్ అయితే వస్తాయి. ఇంకా ఫర్దర్గా అంటే అలా ఉంది సిచ్యువేషన్. బట్ వాటు అనేది ఎందుకు అంత పెద్ద సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఇండస్ట్రీస్కి చెందిన టాప్ మోస్ట్ యాక్టర్స్ కొలాబరేషన్ అవ్వడం అండ్ వాళ్ళందరికీ ఈక్వల్ రోల్స్ ఉండడం అండ్ చాలా స్ట్రాంగ్ ఫైట్స్ సీక్వెన్సెస్ ఉండడం, చాలా టఫెస్ట్ అపోనెంట్గా చూపించడం. అంటే ఎన్టీఆర్ గారిది విలన్ రోల్ అవి క్లియర్గా తెలిసిపోతుంది. ఎన్టీఆర్ గారిది నెగిటివ్ షేడ్, బట్ ఆ నెగిటివ్ షేడ్ కూడా అసలు అంటే చాలా హ్యూజ్. ఇప్పుడు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే ఎందుకంటే టైగర్ 3 సినిమా వచ్చింది కదా, ఆ టైగర్ 3 సినిమా క్లైమాక్స్లో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ ఎక్స్ప్లెనేషన్ హృతిక్ రోషన్ గురించి కాదు, అది ఎన్టీఆర్ గారి కోసం. సో చాలా బ్రూటల్ క్యారెక్టర్. సో మన దగ్గర ఎన్టీఆర్ గారిని ఎలాగైతే చూడాలనుకుంటున్నామో అలా చూస్తారు. ఖచ్చితంగా అది అక్కడ మెయిన్ అడ్వాంటేజ్. సో మనకి దేవర ఎలాగైతే కలెక్ట్ చేసిందో అంతకంటే బెటర్గా కలెక్ట్ చేయొచ్చు మన దగ్గర నుంచి. సో చాలా హ్యూజ్ లెవెల్లో మార్కెట్ అయితే మన దగ్గర ఉంది. తర్వాత కర్ణాటకలో మంచి మార్కెట్ అండ్ తర్వాత ఇంకా హిందీ సైడ్ మార్కెట్లో చెప్పనక్కర్లేదు, మనం భారీ మార్కెట్ అయితే ఉంది. ఇంకా తమిళ్లో కూడా మంచి మార్కెట్ బిల్డ్ అవుతుంది, ఎందుకంటే ప్రీవియస్ మూవీస్ని చూసి ఉన్నారు ఆల్రెడీ. అండ్ దాన్ని కంటిన్యూస్గా సో యష్ రాజ్ స్పై యూనివర్స్ మినిమం ఒక 20-30 crores నెట్ అయితే ఉంటుంది. సో ఇలా 3 ప్రాంతాల నుండి కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి కర్ణాటక నుంచి ఉంటుంది, బట్ కేరళ నుంచి అంత ఎక్కువ ఉండకపోవచ్చు. ఏమో మైట్ బి రిలీజ్ చేస్తారు అక్కడ కూడా, బట్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు ఎందుకంటే డబ్బింగ్ ఉండదు. ఓన్లీ 3 లాంగ్వేజెస్లో డబ్బింగ్ అనేది ఉంటుంది. ఈ యష్ రాజ్ స్పై యూనివర్స్ని వాళ్ళు సినిమాలు తెలుగు, హిందీ అండ్ తమిళ్ అన్నమాట. సో మన 3 భాషల్లోకి అయితే వస్తాయి. నాకు తెలిసి కర్ణాటకలో ఐదర్ తెలుగులో చూస్తారు లేదంటే హిందీలో చూస్తారు మ్యాక్సిమం. సో ఎనీహౌ మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో 4 ప్లేసెస్ నుంచి కూడా మంచి స్ట్రాంగ్ కలెక్షన్స్ అనేవి అయితే ఉంటాయి. హిందీ, తెలుగు, కన్నడ నుంచి అండ్ కర్ణాటక నుంచి. సో అది సిచ్యువేషన్. బట్ డెఫినెట్గా ఈ సినిమాలో ఇంకా ఈ సీక్వెల్స్ అయితే కాన్సెప్ట్ కావచ్చు లేదంటే కొలాబరేషన్ కాన్సెప్ట్ కావచ్చు ఇంకా పెద్దది చేస్తుంది అండ్ చాలా స్ట్రాంగ్ ఫీలింగ్గా అనిపిస్తుంది. బేసిక్గా హిందీలో కనుక ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ వర్కౌట్ అయితే అంటే లైక్ ఈ సినిమాకి పుష్ప 2 ఉన్న పొటెన్షియల్ అయితే ఉంది హిందీలో. అంటే పుష్ప 2కి ఇప్పుడు హిందీలో అరౌండ్ 830 crores కలెక్ట్ చేసింది కదా. సో దీనికి కూడా అరౌండ్ 800 crores నెట్ కలెక్ట్ చేయడానికి పొటెన్షియల్ అయితే ఉంది హిందీ మార్కెట్లో. ఇప్పుడు చాలా ఉంది, ఇప్పుడు చావా కూడా ఉంది. చావా ఆల్మోస్ట్ ఈక్వల్ టు 500 crores అయితే ఉంది. అది థర్డ్ వీకెండ్లో పుష్ప 2ని దాటిపోతుంది. పుష్ప 2 600 crores వస్తుంది అండ్ 60.15 AM వచ్చింది. సో ఫర్దర్గా ఇంకా వెళ్తూ ఉంది. సో ఈజీగా 500 crores అయితే దాటేస్తుంది. అండ్ 6 అనే నెంబర్ కూడా టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బేసిక్గా సికిందర్ వచ్చేంత వరకు ఈ మంత్ ఎండింగ్స్లో వాళ్ళకి ఇంకేం సినిమాలు అయితే ఏం లేవు వాళ్ళకి. సో ఇప్పటి వరకు చావా నడుస్తూనే ఉంటుంది. సో చిన్న సినిమాలు రిలీజ్ అయినా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, స్క్రీన్స్ కూడా పోవు. సో చావాకి ఇనిషియల్గా అంత వస్తవి అండ్ అని సో అండ్ చావా సినిమాకి మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే లాంటిది అయితే ఏం లేదు. అండ్ ఆ సినిమాకి వచ్చిన టాక్ వాళ్ళ పీపుల్ వెళ్ళారు, థియేటర్కి వెళ్ళారు, తెగ చూశారు, ఇంకా ఇలా జరిగింది. బట్ వాటుకి ఏంటంటే ముందు నుండి హ్యూజ్ హైప్ అయితే ఉంది. పుష్ప 2 కంటే ఒక కైండ్ ఆఫ్ హైప్ ఉంది హిందీలో. సో ఈజీగా ఇది ఒక 800 crores నెట్ అయితే కొట్టొచ్చు. సో హిందీ బెల్ట్లోనే 800 crores నెట్ కొట్టి తెలుగులో కూడా తమిళ్లో కూడా ఇంకా మిగతా రీజియన్స్ ఉంటే అది కూడా చూసుకుంటే వాటి నుంచి కూడా చాలా మంచిగా వస్తే మాత్రం డెఫినెట్గా మోర్ దెన్ 1500 crores అయితే చేస్తుంది. సో చాలా హ్యూజ్ లెవెల్లో ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఇంకా పుష్ప 2 బ్రేక్ చేస్తుందా లేదా అంటే చెప్పలేం మరి, ఎందుకంటే పుష్ప 2 అనేది ఒక మాస్ కమర్షియల్ సినిమా, దానికి ఉన్న ఆడియన్స్ వేరు,
పుష్ప 2 అనేది కమర్షియల్ సినిమాకి అంతమంది ఆడియన్స్ వస్తారా అంటే చెప్పలేం మరి. రిపీట్ డెఫినెట్‌గా. బట్ చూడండి ఇప్పుడు బీహార్‌లో, గుజరాత్‌లో రికార్డ్ కొట్టింది. ఏడ పడితే ఆడ రికార్డ్స్ కొట్టింది. బట్ మీన్‌వైల్ వార్ 2కి ఏంటంటే కొన్ని సర్క్యూట్స్‌లో మాత్రమే టాప్ మోస్ట్ హోల్డింగ్ ఉంటది. సో, దానివల్ల ఏంటంటే మాక్సిమం ఒక 800 అనుకోవచ్చు. సో, ఫర్దర్‌గా అయితే ఇంక చెప్పలేం. కానీ మాక్సిమం ఒక 800 వరకైతే అనిపిస్తుంది నాకు. సో, అదన్నమాట సిట్యుయేషన్. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్తే.